నా పేరు వేణు చిత్తలూరి. నేను డిజాబుల్ రైట్ యాక్టివిస్ట్ని. ప్రియమైన దివ్యాంగ సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, నేను ఈరోజు మీ ముందు ఉంచబోయే అంశం ఏమనగా, నిన్న జూబ్లీ హిల్స్లో జరిగిన పోలీసుల అవమానుష దుష్ప్రవర్తన ఇది జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వికలాంగుల సమాజం, ఈ తెలంగాణలో ఉన్న వికలాంగుల సమాజం చాలా నివ్వెరపోయి ఆలోచింపజేసే విధంగా మా మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పైన జరిగిన ఈ పోలీసుల దాడి ముమ్మాటికి ప్రజాస్వామ్యమైన జరిగిన దాడి అని నిరూపిస్తుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం, మీకు వికలాంగుల హక్కుల పట్ల నైతికత లేదు, మీకు వికలాంగుల ఆత్మగౌరవం పైన విశ్వాసం లేదు. అదేవిధంగా వికలాంగులను మీరు ఆ మానవీయ కోణంలో చూస్తున్నాము, వికలాంగులను మేము సానుభూతితో చూస్తామని చెప్పుకుంటూ మా వికలాంగుల హక్కులను ఆత్మగౌరవాన్ని కాళ్ళ రాస్తూ మాకు దక్కకుండా మా స్వేచ్ఛను మీరు నీరుగార్చి ఈరోజు వికలాంగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా 10 సంవత్సరాలుగా నిస్వార్థ సేవ అందించిన మా వాసుదేవరెడ్డి కేతిరెడ్డిని పోలీసులలో తన్నిచ్చి కొట్టి ఈడ్చుకెళ్ళే పద్ధతి చూస్తే ఇదే ముమ్మాటికి చెప్తున్నా, ఇది తెలంగాణలో జరిగిన దివ్యాంగుల పైన జరిగిన దాడి. ముమ్మాటికి దీనిపైన నేను ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాపాలనైనా, ఈ ప్రజాపాలనలో పోలీస్ పాలన సాగుతుంది. అదేవిధంగా ప్రజాపాలన చెప్పుకుంటూ ఒకరోజు ఎమర్జెన్సీ చర్యలు ప్రశ్నించేవాడిని ఇలా పోలీసులతో దాడి చేసి ఒక విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అనువనువున అక్రమాలు చేసుకుంటూ మా దివ్యాంగులను నిర్లక్ష్యం వహిస్తూ, మా దివ్యాంగులంటే వివక్షత చూపిస్తూ, మా దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించకుండా ప్రతి రంగంలో దివ్యాంగులకు కాంట్రాక్ట్లో రిజర్వేషన్ అమలు చేయరు. కాంట్రాక్ట్ వర్క్స్లో దివ్యాంగులకు టెండర్ పడితే ఆ టెండర్లో 5% రిజర్వేషన్ ఇవ్వరు. దివ్యాంగులకు ఇంద్రం మిల్లులో 5% ఇవ్వాలని జీవోస్ ఉన్నా 5% జీవోస్ ఇవ్వరు. వికలాంగులకు అధికారంలో రాగానే 6,000 పింఛన్ పెంచుతా అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 24 గంటలైనా కూడా దాన్ని ఊసెత్తకుండా మాకు మా యొక్క పొట్టను కొడుతున్న ఈ ప్రజాపాలన ఇది కాబోదు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ఇది పోలీసు పాలనే. మా హక్కులు కాలరాస్తున్నారు. అతను దివ్యాంగుడు, మా ప్రతినిధి, మా జాతి బిడ్డ, మా దివ్యాంగుల హక్కుల ప్రతినిధి. అతను రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా మా జాతిలో, మా దివ్యాంగుల జాతిలో కులం, మతం, రాజకీయాలు ఉండవు. అతను దివ్యాంగుడైతే దివ్యాంగుడే, దివ్యాంగుడికి సమాన అవకాశాలు, అతని హక్కులు అతనికి ఉన్నవి. అతను నిర్మానుషంగా అతని పైన దాడి చేసి, అతను చేసిన తప్పేందండి? అతను చేసిన ద్రోహం ఏందండి? 10 నిమిషాలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం టైం ఏంటి అని వెళ్ళిపోతే ఏకదాటిగా దాడి చేయడం, ఫిజికల్గా దాడి చేసి అతన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఒక వికలాంగుడని కనికరం చూపించకుండా ఇటువంటి ప్రవర్తనను మాకు కలిసివేస్తుంది. ఈ చర్యకు మేము ప్రభుత్వాన్ని కోరుతుందేమనగా, అయ్యా, ఈ చర్య పైన ప్రభుత్వం బేషరతుగా అధికారిక క్షమాపణ చెప్పాల్సిందే. మా దివ్యాంగుల హక్కులకు విలువని ఇచ్చి మీరు ఆ పోలీసులని సస్పెండ్ చేసి, అదేవిధంగా ఇలాంటి చర్యలు ఇంకా జరుగుతూ ఉంటే వికలాంగులందరూ ఏకమై ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా మా హక్కులు మేము కాపాడితే ఊకునే లేదు. మా హక్కులు మేము కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవంకై, మా హక్కులకై, సమాన అవకాశాలకై ఈ ప్రజాస్వామ్యంలో మేము భాగస్వాములమై, ఈ రాజకీయంలో మేము భాగస్వాములమై రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలియజేసుకుంటూ, మీరు మా వాసుదేవరెడ్డి కేతిరెడ్డిపై జరిగిన ఈ దుష్ప్రవర్తనను ఖండిస్తూ ప్రభుత్వం బేషరతుగా
అధికారిక క్షమాపణ చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.